ఘోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి, వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెంట్రుకలు రాలడం అనే సమస్య ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే ఆ సమస్యను గృహ చిట్కాలతో సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వెంట్రుకలు రాలడానికి అంతర్గత కారణాలను వెతికి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం అవసరం. వెంట్రుకలు రాలితే గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజమే మరి, అందంలో తలకట్టు పాత్ర ప్రధానం కాబట్టి ఆ మాత్రం కంగారు సహజమే. అయితే నిజానికి వెంట్రుకలు, వాటి తత్వాలు, వాటి మీద ప్రభావం చూపించే అంశాల మీద అవగాహన ఉంటే సమస్యను సమర్థవంతంగా సరిదిద్దుకోవచ్చు. వెంట్రుకల సమస్యలకు ప్రధాన కారణం పోషకాహార లోపం. ప్రతి మహిళలోనూ ఈ లోపం ఎంతో కొంత ఉంటూ ఉంటుంది. కుటుంబానికంతటికీ తినిపించి తాము తినడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మహిళలు. దీనికి తోడు ప్రతి నెల నెలసరి ద్వారా జరిగే రక్త నష్టం భర్తీ కాదు. ఫలితంగా వాటి ప్రభావం వెంట్రుకల మీద తప్పనిసరిగా పడుతుంది. వెంట్రుకలు పలచబడటం, ఊడిపోవటం, నిర్జీవంగా తయారవడం లాంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. వెంట్రుకలు ఊడటానికి పోషకాహార లోపం ఒక్కటే కారణమైతే దాన్ని సరిదిద్దితే సమస్య తొలగిపోతుంది. అలా జరగలేదంటే అందుకు వేరే కారణాలు అయి ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. థైరాయిడ్, హైపో, హైపర్ రెండు థైరాయిడ్ సమస్యల్లోనూ వెంట్రుకలు రాలడం జరుగుతుంది. పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ రుగ్మతకు లోనైనప్పుడు హార్మోన్లలో జరిగే అసమతౌల్యం వల్ల వెంట్రుకలు రాలతాయి. గర్భం, ప్రసవం తర్వాత శరీరంలో పెరిగి తరిగే హార్మోన్లు, తల్లిగా కొత్త బాధ్యతతో ఒత్తిడికి లోనవడం, నిద్ర తగ్గడం వల్ల ఈ దశలో వెంట్రుకలు ఊడవచ్చు. హెయిర్ ఎక్స్టెన్షన్స్, బరువైన విగ్గులు, సవరాలు వాడటం వల్ల వెంట్రుకల మీద ఒత్తిడి పడి ఊడిపోతాయి. హెయిర్ ట్రీట్మెంట్లు, తరచుగా డయ్యింగ్, స్ట్రైటనింగ్ మొదలైన బ్యూటీ ట్రీట్మెంట్లను వాడుతూ ఉన్న జుట్టు రాలిపోవచ్చు. తలలో పుండ్లు, తలలో చుండ్రు పెరిగిపోయి పుండ్లు ఏర్పడిన, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల వెంట్రుకలు రాలిపోవచ్చు. అలోఫేషియా, పేనుకొరుకుడు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. హెయిర్ స్టైల్స్, వెంట్రుకలను బిగుతుగా వెనక్కి లాగి కట్టే పోనీటెయిల్ హెయిర్ స్టైల్, వెంట్రుకలను బిగుతుగా పట్టి ఉంచే క్లిప్పుల వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి. వంశపారంపర్యంగా సంక్రమించిన బట్టతల మినహా మిగతా సమస్యలన్నిటినీ కాలంతో పాటు సమర్థవంతమైన చికిత్సలతో సరిదిద్దితే వెంట్రుకలు ఊడటం తగ్గి తిరిగి చక్కగా పెరుగుతాయి. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణం. అలా రాలుతూ పోతే ఇక తల మీద వెంట్రుకలే మిగలవని భయపడవలసిన అవసరం లేదు. రాలే వెంట్రుకలు రాలుతూ ఉంటే కొత్త వెంట్రుకలు పుడుతూ పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిరోజు రాలే వెంట్రుకల్ని లెక్క పెట్టుకోకుండా ఉండలేం కాబట్టి వెంట్రుకలు అవసరానికి మించి రాలుతున్నాయో లేదో తెలియాలంటే ఓ విషయాన్ని గమనించాలి. ఎప్పుడూ ఒకే పరిమాణంలో రాలుతున్న వెంట్రుకలు హఠాత్తుగా కుచ్చులుగా రాలడం మొదలు పెడితే అప్పుడు సమస్యగా గుర్తించాలి. మన చర్మం గోళ్లకు లాగానే వెంట్రుకలు కూడా పాతవి ఊడి కొత్తవి పుడుతూ ఉంటాయి. అలా పుట్టి పెరిగే క్రమం 3 దశల్లో సాగుతుంది. అవే అనాజెన్, కెటాజెన్, టీలోజెన్. అనాజెన్, ఇది వెంట్రుకలు పెరిగే దశ. తల మీద ఈ దశలో ఉన్న కొన్ని వెంట్రుకలు 3 నుంచి 5 ఏళ్ల పాటు పెరుగుతూనే ఉంటాయి. సుమారుగా నెలకు 1 సెంటీమీటర్ వరకు వెంట్రుకలు పెరగవచ్చు. కొందరికి ఈ వేగం ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి శిరోజాల సమస్యలు, అనారోగ్యాలు,
పోషకాహార లోపాలు లేకపోతే వెంట్రుకలు పూర్తి స్థాయిలో పెరుగుతాయి. కెటాజెన్ ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. ఈ దశలో పూర్తి స్థాయి వరకు పెరిగిన కొన్ని వెంట్రుకలు ఇక పెరగకుండా ఆగిపోతాయి. ఈ దశ కొన్ని వారాల వరకు కొనసాగుతుంది. టీలోజెన్ ఇది విశ్రాంతి దశ. 2 నుంచి 3 నెలల వరకు ఉండే ఈ దశ చివర్లో వెంట్రుకలు ఊడిపోతాయి. తిరిగి వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పెరగడానికి అనాజెన్ దశకు వెంట్రుకలు చేరుకోవాలి. ఇలా ఈ 3 దశలు ఒకదాని తర్వాత ఒకటిగా తిరుగుతూనే ఉంటాయి. తల మీదున్న వెంట్రుకల్లో 90% అనాజెన్ దశలో ఉంటే మిగతా 10% టీలోజెన్ దశలో ఉంటాయి. అయితే వంశపారంపర్యంగా బట్టతల సంక్రమించిన వారిలో టీలోజెన్ దశకు చేరుకున్న కొన్ని వెంట్రుకలు తిరిగి కెటాజెన్ దశకు చేరుకోకపోవచ్చు. అలాగే పెరిగే వయసు కారణంగా కూడా ఇలా జరగవచ్చు. ఇలాంటప్పుడు తల పలచబడుతుంది. ఒకవేళ ఈ 2 కారణాలు మినహా తల పలచబడిందంటే తల మీద నిర్దిష్ట ప్రదేశంలో 50% వెంట్రుకలు ఊడిపోయాయని అర్థం. అంత శాతం ఊడిపోయినప్పుడు మాత్రమే వెంట్రుకలు ఊడిపోతున్నట్లు గ్రహింపొస్తుంది. పోషకాహార లోపం, కాలుష్యం, ఎండ, గాలులు వీటి వల్ల వెంట్రుకల చివర్లు చిట్లుతాయి. ఇలాంటప్పుడు కత్తెరతో చివర్లను కత్తిరించి లోపాలను సరిచేసుకోవాలి. టీనేజర్లలో తెల్ల వెంట్రుకలకు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయాయి. ఇందుకు కారణం వంశపారంపర్యం, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఆహారం ద్వారా శరీరంలోకి చేరే రసాయనాలు. వెంట్రుకలలో మెలనిన్ ఉత్పత్తి తగ్గితే వెంట్రుకలు తెల్లబడతాయి. అలోఫేషియా తర్వాత పెరిగే వెంట్రుకలు కూడా మొదట తెల్లగా పెరిగి తర్వాత నల్లగా మారతాయి. విటిలిగో ఉన్న వాళ్లలో కూడా తల మీద బొల్లి ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. శరీరంలో ఎలాంటి చెడు జరిగినా ఆ ప్రభావం వెంట్రుకల్లో ప్రతిబింబిస్తుంది. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోయినా ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో ఖర్చయిపోగా మిగిలినవి మాత్రమే వెంట్రుకలు గోళ్లకు వెళ్తాయి. ఒకవేళ సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు విటమిన్ ఇ, డి, సి, బి కాంప్లెక్స్ సక్రమంగా సరిపడా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృతులు సరిపడా అందించాలి. అలాగే వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవ్వకుండా కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. ఈరోజు మనం జుట్టు రాలడానికి కారణాలు, వాటిని ఎలా సరిచేసుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.